హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ టూ. ఈ రోజైతే నేను రెట్రో లుక్ క్రియేట్ చేయబోతున్నాను నాకు అండ్ నాతో పాటు మా చిన్న పిల్లాడికి కూడా. సో మేకప్ అంతా ఎలా చేసుకుంటాను, డ్రెస్ ఏంటి అంతా చూపించేస్తాను. నాకైతే ఇది ఫస్ట్ టైము రెట్రో థీమ్లో రెడీ అవ్వడము. సో నేనైతే కొన్ని ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను, కొన్ని ఇంట్లోవే అలా మేనేజ్ చేసేసాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి మనకి బాబీ ప్రింట్ ఐడియా వస్తుంది కదా రెట్రో థీమ్ అనగానే, అందుకని అమెజాన్ నుంచి ఈ శారీ అయితే తెప్పించుకున్నాను. ఈ శారీ దగ్గరలో నాకు ఇదైతే ఆఫర్లోని 270 రూపీస్ పడింది. శారీ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. నేనైతే ఒకసారి వాడదామని తెప్పించాను, కానీ ఈ క్వాలిటీ అంతా చూసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లము అని అనిపించింది. అయితే దీంతో పాటు బ్లౌజ్ కూడా ఇచ్చారు, బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇది కట్ చేపిచ్చేస్తే మళ్ళీ శారీ లెంత్ తగ్గిపోతుంది అన్నట్టు దీనికే ఉంచేసి నేను ఓన్లీ ఇక్కడ పీకో అంటారు కదా అదొక్కటే చేయించా రెండు వైపులు. ఇంకా శారీ అయితే ఇది, దీని మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ బ్లాక్ ఉండాలని అనిపించింది నాకు, అందుకని బ్లాక్ ఒకటి నేను దగ్గరలో టైలర్ ఉంటే వాళ్ళతో స్టిచ్ చేయించుకున్నాను. ఇదనమాట బ్లౌజు. వెనకట్ల హ్యాంగింగ్స్ కూడా పెట్టించుకున్నాను ఆ క్లాత్తో పాటే, ఇలా వచ్చాయి. అండ్ హ్యాండ్ స్లీవ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ పెట్టించా 2 లేయర్కి. దగ్గరలో 2 మీటర్స్ క్లాత్ పడింది మొత్తం అంతా స్టిచ్ చేసి ఇవ్వడానికైతే. ఈ బ్లాక్ బ్లౌజే కాకుండా ఇంకొక వైట్ బ్లౌజ్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను, నాకైతే 400 రూపీస్ పడింది. దీని మీద ఎంఆర్పి అయితే దగ్గరలో 3000 ఉంది ఎంఆర్పి, బట్ ఆఫర్లోని నాకు 400కి వచ్చింది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. లోపల ఇంకా లైనింగ్ కూడా ఇచ్చారు, చెమటంతా పీల్చేలాగే ఉంది, కాటన్ లాగా. ఫస్ట్ అయితే వైట్ ట్రై చేసి చూసాను ఆ శారీ మీదకి, కానీ వైట్ దానికన్నా బ్లాక్ బాగా సెట్ అయింది. అందుకని ఇప్పుడు అయితే రెట్రో లుక్ కోసం ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది నార్మల్గా బ్లౌజ్ లాగే కాకుండా లాంగ్ మిడ్డీ అది వేసుకున్నప్పుడు, స్కర్ట్స్ వేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ లా అయితే అనిపించదు, క్రాప్ టాప్ లో కూడా కనిపిస్తుంది. మొత్తం అంతా రెడీ అయిపోయాక పెట్టుకోవడానికి గోగుల్స్ కూడా సెట్ అయిపోయాయి. ఇంకా పిల్లాడి దానికి వస్తే వాడికి ఆల్రెడీ బర్త్డే అప్పుడు తీసిన బట్టలే అనమాట. కాస్త ఇది రాయల్ బ్లూ షర్ట్, దీని కిందన ఎల్లో ప్యాంట్ వచ్చింది. దీనికి రెట్రో లుక్ ఎలా వస్తుందంటే మెయిన్గా ఈ క్యాప్ వల్ల అనమాట. ఇది వేసి ఇది పెడితే రెట్రో లుక్ అయితే వచ్చేస్తుంది. దీనికైతే ఇలాగా RRR మూవీలో ఉంటాయి కదా బెల్ట్ లాంటివి, అవి కూడా ఇచ్చారు. సో దీంతో పాటు వాడికి కూడా ఒక చిట్టి గోగల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా వాడికి మెయిన్గా మా చిన్నోడికి ఫుట్ వేర్లో అయితే మ్యాచింగ్ షూస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవైతే వేసేయబోతున్నాను. సో టోటల్గా రెట్రో లుక్ అయితే రావడానికి ఫస్ట్ అయితే మేకప్ చేసేసుకుందాము, ఆ తర్వాత డ్రెస్సెస్ వేసేసుకుంటే మొత్తం రెడీ అయిపోయినట్టే. మెయిన్ హెయిర్ స్టైల్ కూడా. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అసలు రెట్రో లుక్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది వాళ్ళ కట్టు బొట్టు, ఆ తర్వాత జడ. కొంతమంది ముడి పెట్టుకుంటారు, కొంతమంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు జడ వేసుకుంటారు కదా. ఎలాగో నాకు మీడియం లెంత్ హెయిర్ ఉన్నది కాబట్టి నేను జడ వేసుకుందామని ఫిక్స్ అయిపోయి హెయిర్ ని సైడ్ పాపిడి తీసేసి దాన్ని ఒక 2 పార్టీషన్స్ లా చేసేసాను. ముందుకి కొంచెం ఫంక్ వచ్చినట్టు వస్తుంది కదా అది తీయడానికి, అండ్ మిగిలిన హెయిర్ ని వెనకాతల పఫ్ వచ్చినలా సెట్ చేస్తున్నాను. హెయిర్ ఎత్తుగా సెట్ చేసినప్పుడు అది అలా కదలకుండా ఉండడానికి ఒక స్పాంజ్ లాంటిది బ్లాక్ కలర్ వస్తుంది, అది నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ గా లేదు. అందుకని ఆ హైట్ అలా మెయింటైన్ చేయడానికి బ్యాక్ కోమ్ చేసి, అంటే హెయిర్ పైనుంచి కిందకి దువ్వాలన్నమాట. కింద చిక్కులా పడుతుంది, ఆ చిక్కు వల్ల మనకి ఆ హైట్ వచ్చే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని బ్యాక్ కోమ్ చేసేసి క్లిప్స్ తో సెక్యూర్ చేసేసాను. యాక్చువల్ గా స్పాంజ్ లాంటిది పెడితే ఏంటంటే మనం తీసినంత వరకు ఆ హెయిర్ స్టైల్ అలాగే ఉంటది. కాకపోతే ఇప్పుడు ఇలా బ్యాక్ కోమ్ చేసి పెడుతున్నాను కదా, పార్టీ అయినంత వరకు ఉంటుందో లేదో చూడాలి. ఇంకా అదంతా సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ చిన్నది ఫంక్ లా పెడతారు చూడండి, అందుకని 2 పార్టీషన్స్ చేశాను కదా అవి ఇలా టర్న్ చేసేసి వెనకాతల క్లిప్ తో సెక్యూర్ చేసేసి ముందు సెట్ చేసిన పఫ్ ఏమాత్రం కదలకుండా జాగ్రత్తగా జడ వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే జడ ఫస్ట్ మామూలుగా రోజు మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకుని లాస్ట్ కి రబ్బర్ బ్యాండ్ అది పెట్టేసిన తర్వాత కాస్త మనకి కొంచెం లాగేమనుకోండి అటు ఇటు కాస్త వాల్యూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట జడ. యాక్చువల్ గా సెట్టింగ్ స్ప్రే అదంతా వేస్తే ఇంకా చాలా నీట్ గా వస్తుంది అనమాట ఫినిషింగ్. కాకపోతే ఆ సెట్టింగ్ స్ప్రే అది వేస్తే హెయిర్ కాస్త పాడవుతుందని ఆ
అవేం వేయకుండా న్యాచురల్గా నాకు ఎలా వీలైతే అలా చేసేసుకున్నాను. ఇంకే హెయిర్ స్టైల్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేకప్ కదా. రెట్రో లుక్ లో మేకప్ అనగానే గుర్తొచ్చేవి పెద్ద పెద్ద కళ్ళు, ఇంకా నుదుటి మీద బొట్టు. ఏ మేకప్ అయినా స్టార్ట్ చేసే ముందు ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని, ఆ పైన సన్ స్క్రీన్ అప్లై చేసుకుని, ఆ పైన ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. నేనైతే మామా ఎర్త్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఫౌండేషన్ కి అయితే పాండ్స్ ది యూజ్ చేస్తున్నాను. ఏ క్రీమ్ అప్లై చేసినా కూడా ఫేస్ తో పాటు మెడకి కూడా అప్లై చేయాలి. అప్లై చేశాక స్మూత్ గా ఫేస్ మీద మసాజ్ చేస్తే మొత్తం క్రీమ్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి మన స్కిన్ లోకి వెళ్లే మాయిశ్చరైజర్ అంతా వెళ్తుంది. ఇంకా మేకప్ బేస్ అంతా అయిపోయిన తర్వాత కంటికి ఐలైనర్ పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఐటెక్స్ డాజ్లర్ ది 40 రూపీస్ ది డబ్బా వస్తుంది కదా చిన్నది, అది యూజ్ చేస్తున్నాను. ఒక్క కంటికి అయితే ఈజీగా ఐలైనర్ పెట్టేసుకోవచ్చు. రెట్రో లుక్ లో అయితే కాస్త ఆ వింగ్ సైజ్ అనేది కాస్త పెద్దది ఉండాలి. ఇంకొక కంటికి పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే రెండు ఒకేలా కనిపించాలి. ఒకటి పైకి ఒకటి కిందికి కనిపిస్తే మళ్ళీ లుక్ పోతుంది. ఐస్ ని హైలైట్ చేయాలంటే ఐలైనర్ అనేది ఐ కిందన కూడా ఒక లైన్ వేసేసాం అనుకోండి, లోపల కాజల్ ఎలాగో పెడతాము అప్పుడు బాగా కనిపిస్తుంది. దాంతో పాటు పెద్ద పెద్ద ఐబ్రోస్ ఒకటి ఉంటాయి కదా మన రెట్రో లుక్ హీరోయిన్స్ కి, అందుకని కొంచెం ఐబ్రోస్ కూడా ఐబ్రో పెన్సిల్ తో వేసేసుకోవాలి. కొంచెం లావుగానే వేసుకుంటే బాగుంటుంది. ఐబ్రోస్ సెట్ చేసుకునే లోపు ఐలైనర్ అంతా ఆరిపోయింది. ఇప్పుడైతే మస్కరా టైము. మస్కరా అయితే ఐటెక్స్ వాడుతున్నాను. ఈ మస్కరా కూడా కన్రెప్పల్ పైన కిందన కూడా వేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ బింది పెట్టేసుకుంటే రెట్రో లుక్ మేకప్ అయితే అయిపోయినట్టే. లిప్స్టిక్ కూడా వీలైనంత వరకు రెడ్ గా ఉండేది వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. నేనైతే ఇక్కడ లిప్ బామ్ రాసుకోవడం మర్చిపోయాను. ముందు లిప్ బామ్ రాసుకుని లిప్స్టిక్ రాసుకుంటే మంచిది. డ్రెస్ కూడా చేసేసుకున్నాక నా ఫైనల్ రెట్రో లుక్ అయితే ఇది. యాక్సెసరీస్ కూడా పెద్ద ఏం అవసరం లేదు. జస్ట్ నెక్ కి బ్లాక్ గా ఒకటి అండ్ హ్యాండ్స్ కి సింగిల్ బ్యాంగిల్స్ వేసేసాను. జడలో సింపుల్ గా ఒక రెడ్ రోజ్ అయితే పెట్టేశాను. నేను రెడీ అయిపోయాక మా చిన్నోని కూడా రెడీ చేసేసాను రెట్రో లుక్ లో. ఇంతకీ వాడు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నాను కామెంట్ చేసి అయితే చెప్పండి. నెక్స్ట్ అయితే రెట్రో థీమ్ పార్టీ వ్లాగ్ రాబోతుంది. అందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు. మా మస్తీ అంతా చూడాలంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.